ఈసారి బడ్జెట్ని డీకోడ్ చేయడం అంత సులభం కాదు, చాలానే చిక్కుముళ్ళు ఉన్నాయి, విప్పే కొద్దీ వస్తున్నాయి అంటున్నారు. ఈ బడ్జెట్లో 9 ప్రాధాన్యత అంశాలని గుర్తించారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, ఎంప్లాయ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, తర్వాత నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్, ఇలాగా 9 అంశాలను గుర్తించారు. ముందుగా తీసుకున్నది అగ్రికల్చర్. అగ్రికల్చర్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెస్తున్నామని చెప్తున్నటువంటి స్కీమ్స్ వల్ల డైరెక్ట్గా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు అని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో ట్రైనింగ్ ఇస్తాము రైతులకి అని చెప్పారు. దానివల్ల మరో కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పి ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఇప్పిస్తారు, రైతులకి దానికి ఉపయోగం ఏం లేదు, ఇది మళ్ళీ కార్పొరేట్లకు మేలు చేసే ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. మాకు కావాల్సింది మేము పండించిన పంటలకి ధరలు, అలాగే మేము వినియోగించే పనిముట్లు మాకు అందజేయడము, తర్వాత ఫర్టిలైజర్స్ లాంటివి మాకు ఫ్రీగా ఇవ్వడము, ఇలాంటివి చేస్తే మాకు ఉపయోగం తప్ప ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు మాకు మేలు చేసేది కాదు అని చెప్తున్నారు. ఇక ఎంప్లాయ్మెంట్ మీద ఈసారి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా బడ్జెట్ ప్రసంగంలో అర్థమైంది. 10 ఏళ్ల పాటు అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కారణమైంది ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకోకుండా ఖండిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి ఎంప్లాయ్మెంట్కి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం వెనుకే తప్పు ఒప్పుకోవడం కనిపిస్తోంది. పైగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. 1 కోటి మంది విద్యార్థులని, యువతని 500 ప్రముఖమైన కంపెనీలలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి పంపిస్తారు. ప్రతి నెల వీళ్ళకి 5,000 రూపాయలు స్కాలర్షిప్ కింద కూడా ఇస్తారు. ఇది వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంచినటువంటి ప్రోగ్రామ్. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేశారని చెప్తున్నారు. ఓకే, అంటే మోదీ ప్రభుత్వం తప్పు తెలుసుకుంటుంది, ప్లస్ మారడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. మార్పులో భాగంగా ప్రతిపక్షాల మేనిఫెస్టోలో ఉన్నటువంటి మంచి అంశాన్ని కాపీ కూడా చేసి తను మారడానికి సిద్ధమే అని చెప్పి రుజువు చేసుకుంది అని మనం దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడే అంశం కాపీ చేయడంలో తప్పు లేదు, అది ప్రతిపక్షాల నుంచి అయినా కూడా. ఇక మధ్యతరగతి విషయం ఏంటి? మధ్యతరగతికి ఏం ఒరిగింది అంటే ఏమీ లేదు. కేవలం ట్యాక్స్ స్లాబులు తగ్గించాము. గతంలో 3 లక్షల వరకు ఏది ఉండేది కాదు నిల్, ఇప్పుడు కూడా అంతే, కానీ 3 నుంచి 6 లక్షల వరకు 5% ఉండేది ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు 3 లక్షల నుంచి 7 లక్షలకి చేశారు దాన్ని. తర్వాత 7 నుంచి 10 వరకు 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20% ట్యాక్స్ ఉంటుంది. అంతకు పైన అంటే 15 లక్షలకి పైన 30% ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఈ స్లాబ్లో చిన్న తేడా చేయడం వల్ల, అంటే 1 లక్ష మార్జిన్ మారడం వల్ల ఒక్కొక్క ట్యాక్స్ పేయర్కి 17,500 రూపాయలు మిగులుతుందట. ఇక దాంతో పండగ చేసుకోవాలి ట్యాక్స్ పేయర్లు. ఇక బడ్జెట్ అంటేనే దేశం మొత్తానికి సంబంధించింది, ప్రతి రాష్ట్రానికి సంబంధించింది. బడ్జెట్ కోసం ప్రతి రాష్ట్రం ఎదురు చూస్తుంది, తమ రాష్ట్రానికి ఎంత వస్తుంది, ఏ నిధులు విడుదల చేస్తారు అని. కానీ ఈసారి కేవలం ఈ బడ్జెట్ నాయుడు నితీష్ బడ్జెట్ మాత్రమే అని చెప్పి చాలామంది ట్యాగ్ లైన్ ఇస్తున్నారు దీనికి, నాయుడు నితీష్ బడ్జెట్ అని. వాస్తవానికి కూడా అలాగే కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్ని చిన్నచూపు చూశారు, కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్కి మాత్రమే నిధులు ఇచ్చారు. ఈ 2 రాష్ట్రాలని స్పెషల్ స్టేటస్లు అడుగుతున్నప్పటికీ కూడా ఆ స్పెషల్ స్టేటస్ గురించి వాళ్ళు నోరెత్తకుండా ఉండేలాగా ప్యాకేజీలతో నోరు మూయించేశారు అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే నాయుడు కోరుకున్నారో చంద్రబాబు నాయుడు అంత మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేశారు. పైగా అమరావతి డెవలప్మెంట్తో పాటు 15 కోట్ల రూపాయలు ఇస్తూ పోలవరాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. వెనుకబడిన జిల్లాలకి కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్కి కూడా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణ సహకారాన్ని అందించారు ఈ బడ్జెట్ ద్వారా. ఇక రానున్న రోజుల్లో ఇంకా కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక బీహార్కి కూడా అంతే. బీహార్కు అన్నిటికంటే వెనుకబడిన రాష్ట్రమైన బీహార్కి స్పెషల్ స్టేటస్ అవసరం అని చెప్తున్నప్పటికీ కూడా అది ఇవ్వకపోయినా అంత మొత్తంలో ప్యాకేజీలు ఇచ్చారు. అయితే మిగతా రాష్ట్రాలని ఎందుకు చిన్నచూపు చూశారు?
రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో, ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు. వాటికి చెప్పుకోదగ్గట్టుగా ఏ వెసులుబాట్లు లేవు అని చెప్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్కి కూడా ఏమీ ఇవ్వలేదు అని చెప్పేటువంటిది మరొక ఆరోపణ. ఇన్ని రకాలుగా చూసుకుంటే ఈ మొత్తం ఇచ్చినటువంటి స్కీములు కావచ్చు, పథకాలు కావచ్చు, మళ్ళీ కార్పొరేట్లకి మేలు చేసేలాగా కేవలం కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఉండేలాగా, వాళ్ళే మొత్తం దేశాన్ని శాసించేలాగానే ఈ బడ్జెట్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇందాక మనం అగ్రికల్చర్ విషయంలో చెప్పాం. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయమని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తారట. అంటే ప్రభుత్వం డైరెక్ట్గా ఉద్యోగాలు క్రియేట్ చేయకుండా, ఉద్యోగాలు తానివ్వకుండా మళ్ళీ కంపెనీలకు అప్పచెప్తోంది. కంపెనీలకి మీరు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్స్కి మేలు చేసే స్కీమ్స్ కాదు. మళ్ళీ ఇక్కడ ఆయా సంస్థలు, కంపెనీలు బాగుపడుతున్నాయి. కేవలం ఇందులో కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకి మొదటి నెలలోనే 15,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తో 15,000 వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. 3 విడతల్లో ఇది ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఇస్తాము, మీరు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. మళ్ళీ దీనివల్ల కూడా కార్పొరేట్లే మేలుపడతాయి, కార్పొరేట్లు బాగుపడతాయి. దీని ద్వారా ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాస్తవంగా ఇవి క్రియేట్ చేస్తారా, దీనికి ఏంటి గ్యారంటీ అనేటువంటిది మరో ప్రశ్న. కాబట్టి మరొక ఫైనాన్షియల్ ఇయర్ 7 నెలల్లో రాబోతుంది. 25-26 బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన సమయం ఇంకో 7 నెలల్లో ఉంది. మరి ఇంత తక్కువ కాలంలో ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారా? ఎందుకంటే గతంలో కూడా మోదీ గారు లక్షల కోట్ల వాగ్దానాలు చాలా చేశారు, కానీ అవేవి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. మరి ఇప్పుడు కూడా ఈ వాగ్దానాలన్నీ అమలుకు నోచుకుంటాయా, అంత సమయం ఉందా, అసలు పూర్తవుతాయా అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. మరి పేదవాడికి ఏం జరిగింది అంటే అదే పేదరికం. ఏదైతే ప్రధానమంత్రి అన్న యోజన పథకం ద్వారా వీళ్ళందరికీ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నారో దాన్ని మరో 5 ఏళ్లకు పొడిగించారు. కాబట్టి సేమ్ అదే పేదవాడి పరిస్థితి, అదే మిడిల్ క్లాస్ పరిస్థితి, కార్పొరేట్లకు మేలు చేసేలాగా నిర్ణయాలు. సో పెద్దగా మార్పేం లేదు. కాకపోతే మనం ఎప్పుడు ఎదురు చూసేటువంటి ధరలు తగ్గాయా అనేటువంటి క్వశ్చన్కి మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ చవకైంది. ఇలాంటివి కొన్ని చిన్నవి తప్ప మిగతావన్నీ పెద్దగా మనకి మేలు చేసేవేమీ లేవు. సో అది ఈ బడ్జెట్.